ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చూస్తాము. యేసు అనే పేరుకు హీబ్రూలో యెహోషువ అనే పేరులాగానే యెహోవా రక్షిస్తాడు అని అర్థం. క్రీస్తు అనేది గ్రీకు భాషా పదం. దీని అర్థం అభిషిక్తుడు అని. హీబ్రూ పదమైన మెస్సేకు ఉన్న అర్థమే గ్రీకు పదమైన క్రీస్తుకు కూడా ఉన్నది. మత్తయి ఈ శుభవార్త రాయడంలో అతని గొప్ప ఉద్దేశాల్లో ఒకటి పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన మెస్సియా యేసేనని చూపడం. పాత నిబంధన ప్రకారం మెస్సియను దేవుడు అభిషేకిస్తాడు. అంటే దేవుడు ఆయన్ను పాత నిబంధనలోని వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తాడు. ఆయన ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా ఉంటాడు అని అర్థం. పాత నిబంధన ప్రకారం అభిషిక్తుడు ఇశ్రాయేలీయుల జాతిపిత అయిన అబ్రహాముకు, ఇశ్రాయేలు వారి రాజులందరిలోకి గొప్ప రాజైన దావీదుకు సంతానమై ఉండాలి. యేసు ప్రభు విషయంలో ఇది వాస్తవం అని చూపేందుకు మత్తయి ఈ వంశావళిని రాశాడు. ఈ వంశావళిల రహస్య సమాచారం ఏమీ కాదు. ఇవి అందరికీ అందుబాటులో ఉన్న వంశావళి. కావాలనుకున్న ఏ యూదుడైనా వీటిని సరిచూసుకోవచ్చు. కుమారుడు అని మనం చూస్తున్నాం కదా. బైబిల్లో కుమారుడు అన్నప్పుడు అనేక రకాలైన సంబంధాలను కూడా సూచించేందుకు వాడారు. కొన్నిసార్లు మామూలుగానే ఒక వ్యక్తికి పుట్టిన కొడుకు అనే అర్థం వస్తుంది. అదిగాక మనుమడు అనే అర్థం కూడా వస్తుంది. అదిగాక శిష్యుడు అని కూడా చెప్పవచ్చు. లేక అతి ప్రియమైన వ్యక్తి అని చెప్పవచ్చు. లేక ఏ తరంలో అయినా పుట్టిన ఆ సంతతి వాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యేసు ఆయన మానవ స్వభావాన్ని బట్టి తనకు 1000 సంవత్సరాలకు ముందు జీవించిన దావీదు సంతతికి, 2000 సంవత్సరాలకు ముందు జీవించిన అబ్రహాము సంతతికి చెందినవాడు అని అర్థం. కాబట్టి యేసు ప్రభు మనకి ఒక ఊహా చిత్రము కాదు. ఆయన యొక్క అవతారం, ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది దేవుని యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం. దీన్ని మరువద్దు, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం.